వెల్కమ్ టు జేఆర్ న్యూస్. శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ వ్యాపార కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల్లో భూ బకాసురుల ఆగడాలు పెరిగిపోతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన భూములపై కన్నేసి అక్రమాలకు బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. పలాస కేటీ రోడ్డుకు ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 230/7లోని 2.25 సెంట్ల జీరాయితీ ఇంటి స్థలంపై కాశీబుగ్గకు చెందిన ఓ వ్యక్తి కబ్జాకు యత్నించిన ఘటన కలకలం రేపింది. సుమారు 2 కోట్ల రూపాయల విలువ చేసే ఈ స్థలంపై దౌర్జన్యానికి దిగడంతో బాధితుడు తాలాసు నాగేశ్వరరావు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టులో విచారణ అనంతరం బాధితుడికి అనుకూలంగా డిగ్రీ రావడంతో భూమి తనదేనని స్పష్టమైంది. నేను కేటీ రోడ్లోన దంతంవారి వీధిలో రోడ్డు పాయింట్లోన 2.5 సెంట్లు అనగా 50 మూరలు పొడవు 29 మూరలు వెడల్పు ఆ స్థలం కొన్నాను. అంటే 13.5 అడుగులు వెడల్పు 75 అడుగులు పొడవు. ఈ దీనికి కోటిని వెంకటరమణ ఒక కత్తి పట్టుకొని వచ్చి మాకు గొడవ చేయగా మేము కోర్టుకు వెళ్ళాం. పలాస కోర్టులోన మాకు జడ్జిమెంటు, డిగ్రీ, దాని తర్వాత జడ్జిమెంట్, డిగ్రీ, పెర్మనెంట్ ఇండిషన్ ఇస్తూ వాడు మా ప్లేస్లోకి రాకూడదనేసి ఆ కోర్టు ఆర్డర్ని ఉల్లంఘించి కూడా వాడు వస్తున్నాడు. సోంపేట కోర్టులో వాడు వేస్తే కోటి వెంకటరమణ సోంపేట కోర్టులో డిస్మిస్ చేశారు కేసులు. హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు కూడా పేపర్స్ తీసుకుపోయినప్పటికీ మాకు ఇలాగా రౌడింగ్ చేసి మాకు ఆర్డర్ పెట్టేసి ఎలాగైనా మా ప్లేస్ దొబ్బాలని చూస్తున్నాడు. దానికి 10-1 అడగలు ఇదేంటి స్క్రూట్ని ఏంటి మ్యాప్ ఉంటుందండి. ఇది మున్సిపాలిటీ సబ్ డివిజన్ స్క్రూట్ని అడంగులు ఉంది. కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికి కూడాను వాడు మాకు నానా ఇబ్బంది పెడుతున్నాడు. కేటీ రోడ్డు దాని కేటీ రోడ్డుకు ఆనించుకొని అనేసి కూడా దానిలో రాసుంది. ఇంకేంటి చెప్పాలా? ఇప్పుడు ఏంటంటారు? న్యాయం చేయాలని కోరుతున్నాం.